ఒక ఊరిలో దరిద్రం దండయాత్ర చేసేటప్పుడు నేను పొరపాటుగా అడ్డుపోయినట్టున్నాను. ఆ దండయాత్రలో దేవర మూవీలో నుంచి తెచ్చిన కత్తులు వాడారో ఏంటో జస్ట్ మిస్ అయిపోయిందనమాట. జస్ట్ తాకినందుకే నాకు ఈ దరిద్రం అనుకుంటా. మేబీ ఏం చెప్తున్నాను అర్థం కాలేదు కదా. స్టిల్ నాకు కూడా అలానే ఉంది. ఏమవుతుంది, ఏం జరుగుతుంది అన్నది అర్థం అవ్వట్లేదు. థర్స్డే నైట్ ఒక్క కళ అయితే వచ్చింది. నా జీవితంలో ఇప్పటిదాకా అటువంటి కళ వచ్చిందే లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసింది లేదు. ఆ కళ వచ్చిందో లేదో అప్పటి నుంచి అదే గుబులుగా ఉన్నాను. ఫ్రైడే మొత్తం అలానే ఉన్నాను. ఇంకా అదే గుబుల్లోనే, అదే టెన్షన్లోనే హెల్త్ అయితే అప్సెట్ అయిపోయిందనమాట. అన్నారు కదా, ఆల్రెడీ ఫేస్ అంతా ఎంత డల్ అయిపోయింది. నాకు ఇదేంటో అండి, కొంచెం హెల్త్ బాగాలేకపోతే చాలు ఇంకా ఫేస్లోనే తెలిసిపోద్ది, కనిపెట్టేస్తారు అలాగా. స్టిల్ నా సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, తింటే ఒక బాధ, తినకపోతే ఒక బాధ, పంటే ఒక బాధ, పండుకోకపోతే ఒక బాధ, కూర్చున్నా నిల్చున్న ఏదో ఒక ఆలోచన. మేబీ ఓవర్ థింక్ కూడా చాలానే ఉంది అనుకోండి. యా కథ ఎట్లా మల్లుతుందో, ఏం జరుగుతుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ ఇక సాటర్డే అయితే క్లినిక్కి అయితే వెళ్ళిపోయాను. లాస్ట్ టైం ఎగ్జామ్ టెన్షన్ వల్ల 53కి అయితే బీపీ లో అయిపోయింది. దెబ్బకి ఇంకా తీసుకో డాక్టర్ అయితే 3 సెలైన్ బట్టల్స్ అయితే ఎక్కిచ్చేసాడు. ఆ భయంతోనే ఈసారి వెళ్ళేటప్పుడు నేనేం చేశానంటే 2 పూట్లు బాగా మెక్కి వెళ్ళి, ఈసారి 2 పూట్లు తినిపోయిన దానికి 110 అయితే వచ్చింది. ఇట్స్ నాట్ బ్యాడ్. ఇంకా ట్యాబ్లెట్స్ చూసారా, అవి చూస్తుంటేనే ఏడుపు వస్తుంది నాకు. నిజంగా మింగాలంటే నా వల్ల అవ్వదబ్బా. నాకన్నా చిన్నపిల్లల మీద గుట్టు అని మింగేస్తారు. నాకు ఆ బాధ వద్దురా స్వామి. అందుకే నేను క్లినిక్, హాస్పిటల్స్ అని పోను. కానీ ఇంట్లో వాళ్ళు ఇడుస్తారా, అబ్బే ఈడ్చుకుంటూ పోతారు. టాబ్లెట్స్ చూస్తూనే ఏడుపు వస్తుంది. అసలు గొంతులోకి మింగబడడం లేదు, గొంతులోకి అసలు దిగడమే లేదు. ఎంత బలవంతంగా మింగుతున్నా అంటే వామిట్ వచ్చేలాగా అవుతుందిరా స్వామి. ఇంకా 2 days ఎలా తీసుకోవాలో